అందరికీ నమస్కారం. ఈరోజు రాజనీతి స్టూడియోలో తిరునగరి జ్యోత్స్న గారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టి 100 రోజులైన సందర్భంగా 100 రోజుల పాలన మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు. జ్యోత్స్న గారు నమస్తే అండి. నమస్కారం సార్. జ్యోత్స్న గారు, మీరు 100 రోజుల పరిపాలన చూసుంటారు. అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసుంటారు. 2014-18 మధ్యలో, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం. సో అప్పటికి ఇప్పటికీ ఏమైనా మార్పు కనిపిస్తుందా? చంద్రబాబు నాయుడు గారు నేను 95లో చంద్రబాబు నాయుడిని అవుతానని చెప్తా ఉన్నారు. సో అవేమన్నా కనిపిస్తున్నాయా? అంటే సార్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి కూడా హీ టర్న్స్ ఇంటూ అన్ అడ్మినిస్ట్రేటర్ అండి. చాలా సందర్భాల్లో నేనైతే చాలా సందర్భాల్లో ఈవెన్ ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఈ మాట చెప్పాను. చంద్రబాబు నాయుడు గారితో వచ్చిన పెద్ద చిక్కల్లా అదే, ఆయన రాజకీయ నాయకుడు అనేటువంటి మాట మర్చిపోతారు. ఆయన హీ టర్న్స్ హిమ్సెల్ఫ్ ఇంటూ అన్ అడ్మినిస్ట్రేటర్. ఎప్పుడైతే మనం అడ్మినిస్ట్రేటర్ స్టేజ్లోకి వెళ్ళిపోతామో, సో యూ ప్యూర్లీ అంటే ఎలా అయిపోతుందంటే కంప్లీట్గా అభివృద్ధి, సంక్షేమం వీటి మీద ధ్యాస వెళ్ళిపోతుంది ఆయనకి. ఇంక రాజకీయం అనేటువంటిది ఒక క్షణానికి నాకు తెలిసి పక్కన పెట్టేస్తారు ఆయన. అయితే కొంచెం ఈసారి మాత్రం ఐ డోంట్ సే హీ హెస్ టర్న్ ఇంటూ అ పొలిటీషియన్, బట్ ఒక్క విషయంలో ఏంటంటే కొంచెం అయితే పేస్ ఇంక్రీజ్ అయిందని అనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు కంపేర్ టు ఓల్డ్ చంద్రబాబు నాయుడు గారి వర్కింగ్ స్టైల్కి కొంచెం ఇప్పుడైతే ఒక ఫాస్టర్ పేస్ వచ్చింది అని అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఆయన ఏదైతే ఏ రకంగా అయితే ఆలోచిస్తారో, అంటే ఇప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే యూ జస్ట్ హ్యావ్ టు బీ దేర్ అంతే. దానికి ఇంకో 2 సెకండ్ థాట్స్ ఏమి ఉండవు అక్కడ. ఇంకోటి ఏంటంటే ప్రజలకి ఇమ్మీడియట్ అవసరాలు ఏంటి, అది ఆయనకు చాలా బాగా అవగాహన ఉంటుందండి. అండ్ ఆల్సో లాంగ్ టర్మ్ అవసరాలు ఏంటి ప్రజలకి. సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇమ్మీడియట్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అంటే హీ డిజైన్స్ హిస్ పాలసీస్ ఇన్ సచ్ అ వే దట్ మనకు ఖచ్చితంగా అది కనబడుతూ ఉంటుంది అనమాట. ఆ స్లో పేస్డ్ మేనర్ అనేటువంటిది కనబడుతుంది. సో ఈసారి మేము చూసింది అయితే ఈ 100 రోజుల్లో డే 1 ఆయన పదవి ఆ ఫైల్ మీద సంతకం చేసినప్పుడు, ముఖ్యమంత్రిగా సంతకం చేసినప్పుడు ఇమ్మీడియట్గా నేను ఒక 5 ఫైల్స్ మీద సంతకం చేస్తాను అని అన్నారు ఆ రోజున. ఇమ్మీడియట్గా ఆయన పెన్షన్ల మీద సంతకం చేశారు, మన డిఎస్సి మీద సంతకం చేశారు, స్కిల్ సెన్సస్ మీద సంతకం చేశారు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ మీద చేశారు, ఏదైతే ఒక రాక్షస చట్టం ఉండిందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాని మీద సంతకం చేశారు. సో అంటే అంత ఫాస్ట్గా చంద్రబాబు నాయుడు గారు యాక్ట్ అవుతారా అని కూడా కొంతమంది అనుకున్న వాళ్ళకైతే ఆ రోజున హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. అండ్ ఆల్సో అంటే ఎంత చేసినా ఇంకా చాలా చేయాల్సింది ఉంది, ఇంకా ఏదో చేసేసే వాళ్ళమేమో అని అనిపిస్తుంది సురేష్ గారు, అందులో డౌట్ లేదు మాకు. కాకపోతే కొంచెం అయితే మా సార్లో ఒక ఇంక్రీజ్డ్ పేస్ని అయితే చూసాం, కనిపిస్తుంది. తర్వాత వైసీపీ వాళ్ళు పదే పదే ఏం విమర్శలు చేస్తున్నారంటే, మనం ఏదైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చామో వాటి గురించి, అంటే వాటి అమల్లో చంద్రబాబు నాయుడు గారు అమలు చేయరు అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. అంటే డిలే ఉండొచ్చు కొద్ది రోజులు, అన్నీ కూడా వెంటనే చేయడానికి ఉండకపోవచ్చు. ఆ ప్రచారాన్ని ఎదుర్కోవడంలో పార్టీ నాకు అంత సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్టు అనిపించట్లేదు సార్. అంటే నేను మీతో కొంత విభేదిస్తాను, అందులో మొత్తం విభేదించిన కొంత విభేదిస్తాను. ఏంటంటే ఇప్పుడు సార్ నెగిటివ్ పబ్లిసిటీ అనేటువంటిది ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ఎప్పుడూ నెగిటివ్ పబ్లిసిటీ అనేటువంటి చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. మేమేంటి అని అంటే, మేము ఇవాళ రోజున అధికారంలో ఉన్నప్పుడు మాకు ఇవాళ మమ్మల్ని మేము కాపాడుకోవడమా, పార్టీగా మేము కాపాడుకుంటూ బతికేయడమా, లేకపోతే ప్రజలకి ఏది చేరాలో అది చేర్చడం అనేటువంటిది డెఫినెట్గా అది బేరీస్ వేసుకున్నప్పుడు సెకండ్ థింగ్ అంటే ప్రజలకి ఏదైతే చేరాలో అది చేర్చడం అనేటువంటిది మాకు కొంచెం టాప్ ప్రయారిటీగా ఉందండి. సో అలాంటి పరిస్థితుల్లో కొంత ఇబ్బంది పడతాం, మీరు అన్నమాట వాస్తవం. నేను మాట్లాడాలంటే వాస్తవానికి తల్లికి వందనం ఇవ్వట్లేదు అని చెప్పి కొడైకి వస్తున్నాడు. అదే ఒక్కొక్కడిని నేను అడగచ్చు, ఎరా నాయన నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మోడు ఎప్పుడు ఇచ్చావు, ఎన్ని నెలలకు ఇచ్చావు, పెన్షన్ ఎన్ని రోజులకు పెంచావు? కానీ నేను పెంచేశానే. నేను వచ్చినటువంటి మొదటి నెలలో పెంచిన పెన్షను 1000 రూపాయలు ఒకటేసారి పెంచిన పెన్షన్, ఈవెన్ వికలాంగులకైతే డబుల్ చేసాం మేము దాన్ని. అలానే పెంచిన పెన్షన్తో పాటుగా ఎరియర్స్ కూడా కలిపి ప్రతి నెల 1వ తారీఖునే ఇస్తున్నాం మేము, కాన్స్టెంట్గా ఇస్తున్నాం మేము. అది 4 నెలలు అయింది, 3 months 10. మామూలుగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా, ఎవరు ఇవ్వాల్సిన పని కూడా లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. సార్ నేను ఏమంటానంటే, చంద్రబాబు నాయుడు గారు ఓ మాట చెప్తే దానికి కట్టుబడి ఉంటారండి ఆయన.
అందరూ చంద్రబాబు నాయుడు గారు అందుకనే చాలా డిలేడ్గా డెసిషన్స్ తీసుకుంటారు, డిలేడ్గా స్టేట్మెంట్స్ ఇస్తారు అని అంటూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇస్తే, ఒక మాట మాట్లాడితే దానికి చాలా అథెంటిసిటీ ఉంటుందండి. ఏదో అల్లా టప్ప కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అండి ఆయన ఏమన్నా ఇష్టారీతిన హామీలు ఇచ్చేసుకుంటూ పోవడానికి కాదు కదా. హీ నోస్ వాట్ హీఈస్ డూయింగ్. ఆ రోజున కూడా ఎస్ రాష్ట్రం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది సార్, లేదని మేము అనట్లేదు, కానీ ప్రజలను ఆదుకోవాలి కదా అన్నారు. ఎలా ఇస్తారా మీరు పెన్షన్ మేము చూస్తాం, వాలంటీర్ లేకుండా ఎలా ఇస్తారో మేము చూస్తాం అన్నారు. మొట్టమొదటో తారీఖునే పొద్దున్న 5:30 నుంచి స్టార్ట్ చేసామండి. సాయంత్రం 5 వరకు ఆల్మోస్ట్ 95 to 98% కంప్లీట్ చేస్తాం మేము. వాలంటీర్ లేకుండా చేసాం మేము. అంటే పాలకుడు గనక నిజంగా తలుచుకుంటే, ఉన్నటువంటి వ్యవస్థని మనం గనక సక్రమంగా వినియోగించుకుంటే, ఎవరి బాధ్యతలు వారు ప్రాపర్గా చేస్తే ఖచ్చితంగా ప్రజలకు ఏది చేరాలో అది చేరుతుందండి. అంటే వాళ్ళైతే ఆ ప్రచారం చేశారు. జనంలో కూడా ఒక సందేహం ఉండేది. అంటే ఎందుకు ఉందంటే ఆ సందేహం కూడా వాలంటీర్ల మీదే మొత్తం గవర్నమెంట్ అంతా డిపెండ్ అయిందనే ఒక వాతావరణం క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు లేకపోతే అసలు ఏమి ఉండదు అన్నట్టు. దాని మూలంగా జనంలో కూడా కొంత అనుమానం ఉండేది. దాన్ని కంప్లీట్గా ఇచ్చేసినట్టు. అంటే సార్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వాలంటీర్లకు సంబంధించి కూడా నేను ఇవాళ ఒక విషయం అయితే చెప్తాను. పాపం వాళ్ళ జీవితాలతో కూడా ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాలంటీర్ సరే నాకు కోపం ఉండొచ్చు కొంతమంది మీద, కొంతమంది ఎవరైతే దుర్మార్గాలు చేశారో వాళ్ళ మీద నాకు ఉంటుంది, మీకు ఉంటుంది, ప్రజలకే ఉంటుంది. కానీ ఓవరాల్గా అందుకని మేము ఏం చెప్పామంటే ఒక వ్యవస్థ అనేటువంటిది తెచ్చారండి, మంచో చెడో ఒక వ్యవస్థ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ వ్యవస్థను నేను రద్దు చేశాను అనుకోండి, సంక్షోభంలోకి వెళ్ళిపోతాం మనం. సో అది చేయకుండా సార్ కూడా ఆ రోజున ఏం చేశారు, ఓకే అవసరమైతే వాళ్ళ జీతం అన్నా పెంచుతాం, మేము వాళ్ళని ఏదో గౌరవ వేతనం పెంచుతాం, వాళ్ళని కూడా ఏదో రకంగా మేము ప్రజలకు ఉపయోగపడేటట్టుగా, నీకు ఉపయోగపడేటట్టుగా నువ్వు వాడుకున్నావు, ప్రజలకు ఉపయోగపడేటట్టుగా మేము చేస్తాం అనేటువంటి ఒక మాట మాట్లాడారు. కానీ సార్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు నిజాలు చూస్తుంటే ఎంత నివ్వెరపోయేటువంటి నిజాలంటే, వాలంటీర్లను గుండెలు బాధేసుకున్నటువంటి ఒక్కొక్కడు వైఎస్ఆర్సీపీలో గత సంవత్సరం నుంచి అసలు వాలంటీర్ వ్యవస్థ లేదండి. వాస్తవం చెప్తున్నాను. దెర్ ఇస్ నో వాలంటీర్ సిస్టమ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ రెన్యూడ్. దాని రెన్యూల్ జరగలేదు. జరగలేనప్పుడు సిస్టమ్ ఎలా ఉంటుందండి? వాలంటీర్లను మేము రెన్యూ చేయలేదు. రెన్యూ చెయ్యనటువంటి వాలంటీర్లను కూడా రిజైన్ చేయమని అడిగాడు జగన్మోహన్ రెడ్డి బలవంతంగా. మీకు గుర్తుంది కదా, ఎన్నికల టైంలో బలవంతంగా రిజైన్ చేయమని అడిగారు. అంటే ఇంత సైకోటిక్ ఆనందం ఏంటో నాకు అర్థం కాలేదు. మళ్ళీ అదే వాలంటీర్ల భుజాల మీద గన్నులు పెట్టి అప్పటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి మా మీద కాల్చాడు. కానీ జరిగింది ఏంటి, ఇవాళ వాలంటీర్లని అర్ధపాతాళానికి తొక్కేసాడా లేదా జగన్మోహన్ రెడ్డి? మేము ఇప్పటికే చెప్తున్నాం, వాళ్ళని ఎలా మళ్ళీ కాపాడుకోవాలనేటువంటిది మేము చేస్తాం. ఏదో రకంగా విల్ ట్రై టు ఫిగర్ అవుట్ సమ్ వే అవుట్. కానీ సంవత్సరం నుంచి వాళ్ళకి అసలు లేదండి. దే ఆర్ నాట్ ఈవెన్ ఇన్ ద సిస్టమ్. ఇది ఎవరు చెప్పాలి? ఇప్పుడు మేము సిస్టంలోకి వచ్చి 3 నెలలు అయిన తర్వాత కదా ఆ మొత్తం, ఇప్పుడు మేము అంతా చెక్ చేస్తే కదా బయటకు వచ్చింది. సంవత్సరం పాటు ప్రజలు ఎంత మోసం చేశారు వీళ్ళు, అదే వాలంటీర్లు ఎంత మోసం చేశారు వీళ్ళు. పాపం ఒక్కొక్కడు అసలు ప్రాణాలు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారు వాలంటీర్లు. కానీ కనీసం వాలంటీర్లు చచ్చారా బతికారా, వాళ్ళకు ఒక పూట ముద్ద దొరికిందా లేదా కూడా పట్టించుకున్నటువంటి వాడుగా జగన్మోహన్ రెడ్డి. సో దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ సార్. నేను అనేది ఏంటంటే 1-2 కాదు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు. అలానే మీరు ఇందాక అన్నట్టుగా ఆ సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే వాలంటీర్ సిస్టమ్ లేకపోతే అసలు ఎవ్రీథింగ్ వుడ్ బి హాల్టెడ్ అనేటువంటి ఒక నోషన్ తీసుకొచ్చాడు చూసారా. దానికి కూడా కారణం ఏంటంటే ప్రజల్ని ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఒక అటెంప్ట్ సార్. ఎందుకంటానంటే ఇప్పుడు ఎవరైనా సరే ఎమ్మెల్యేల దగ్గర నుంచి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులైనా, ఎంపీలైనా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎవరైనా సరే, ఆఖరికి అధికారులు, పోలీస్ వాళ్ళైనా, ఐఏఎస్ అధికారులైనా, ఎవరైనా సరే సార్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎవరైనా తీసుకోండి, ఆఖరికి ఒక ప్యూన్ అయినా సరే అందరూ కూడా ప్రజాసేవకులు. ఎందుకంటే వాళ్ళ జీతాలు వచ్చేది ప్రభుత్వ ఖజానా నుంచి, ప్రజల నుంచి వచ్చేటువంటి డబ్బది. అలాంటప్పుడు అందరం కూడా వి షుడ్ బి సబ్మిసివ్ టు ద పీపుల్. అంటే మనం ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వీళ్ళని లిటరల్గా వాలంటీర్ల దగ్గర సరెండర్ అయ్యేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ఎందుకు? దానికి కారణం ఏంటి? సిస్టమ్ని తన హోల్డ్లో పెట్టుకోవడానికి, ప్రజల్ని ఒక రకంగా హోల్డ్లో పెట్టుకున్నాడు. నువ్వు నా మాట వినకపోయావంటే మాత్రం నీకు పెన్షన్ రాదు, నువ్వు నా మాట వినకపోతే నీ ఇల్లు నీకు ఉండదు, నీకు పథకాలు రావు. ఎవరండి వీళ్ళందరూ? జగన్మోహన్ రెడ్డి జేబులోంచి ఇచ్చాడు డబ్బులు. సరే ఇవాళ మేము కూడా మా జేబుల్లోంచి ఏమి ఇవ్వట్లేదు కదా సార్, ప్రజల డబ్బే కదా అది. ప్రజల డబ్బు ప్రజలకు చేరాలి, మీ జేబుల్లోకి ఎందుకు వెళ్తుందండి?
మేము ఆ రోజున అదే ప్రశ్నించాం, ఇవాళ మేము అది ఖచ్చితంగా ఫాలో అవుతున్నాం. సో ఒక సిస్టమ్ని ఏ రకంగా దుర్వినియోగం చేయొచ్చు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి క్లియర్గా ఒక 70mm సినిమా వేసి చూపించాడు సార్ ఆ రోజున. మేము దాన్ని ప్రజలకు ఎలా ఉపయోగపడేట్టుగా చేయొచ్చు అనేటువంటిది మేము ఇవాళ చూపిస్తున్నాం ప్రజలకి. ఒకటి, బట్ ఐ బిలీవ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రజల్ని కాపాడుకోవడం అనేటువంటిది మా ఏమంటారంటే అల్టిమేట్ గోల్ అండి. మిగతావి ఏవి రాజకీయం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది అని చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే తెలుగుదేశం పార్టీకో అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం కొత్త కాదు. ఇవాళ మేము అధికారంలోకి వచ్చినంత మాత్రాన మాకేమీ నెత్తి మీద కిరీటాలు వచ్చేవు, లేకపోతే అధికారం పోయినంత మాత్రాన గత 5 సంవత్సరాల్లో మేమేమీ అద్దపాతాళానికి వెళ్ళలేదు. కానీ అప్పుడు ప్రజాసేవ చేసాం, ఇప్పుడు ప్రజాసేవ చేస్తాం. అయితే ఒకటండి, రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మొత్తం కొల్లాప్స్ అయిన పరిస్థితి ఫైనాన్షియల్గా. నెలలో 4 వారాలు అప్పులకి వెళ్ళారు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి. 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, దఫాల వారీగా విడతల వారీగా, అంటే ఫస్ట్ టైం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడు జరగలేదు అట్లా. ఆ తర్వాత బకాయిలు, రైతులకు ధాన్యం గవర్నమెంట్కి ఉంటుంది కదా, కొన్న బకాయిలు ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీ బకాయిలు అంతే పెట్టారు. ఇట్లా అన్ని బకాయిలు, రిటైర్ అయిన ఎంప్లాయీస్కి బకాయిలు పెట్టేశారు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వాడుకున్నారు. ఇంత చేసిన తర్వాత వితిన్ 3 monthsలో వీటన్నిటినీ ఓవర్కమ్ చేయటం అనేది ఎట్లా సాధ్యమైంది? ఇప్పుడు అందరికి ఇచ్చేశారు కదా అన్ని, 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు, ఎట్లా సాధ్యమైంది? మరి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేకపోయాడు, ఇప్పుడు ఈయన ఎలా చేశారు? నేను ఒక మాట అనకూడదు కానీ అంటున్నాను, ఒక సమర్థుడికి అసమర్థుడికి ఉన్నటువంటి తేడా సార్ అది. తప్పే ఉందండి, అసమర్థుడు. జగన్మోహన్ రెడ్డి ఎంత అసమర్థుడో, ఎంత అవినీతి పరుడో, ఎంత దుర్మార్గుడు అనేటువంటిది 5 సంవత్సరాల్లో చూసాం. మీరు అన్నారు ఎస్ జోస్టన్ గారు, ఇప్పుడు అసలు అప్పుడు ఇప్పుడు సేమ్ కదా ఆర్థిక పరిస్థితి, సేమ్ మోర్ ఆర్ లెస్. కొత్తగా ఆదాయం ఏం రాలేదు, కొత్తగా పోనీ ఖర్చులు ఏం తగ్గలేదు, అది కూడా చెప్తాను. కానీ ఎలా చేయగలుగుతున్నారంటే, సరే ఇప్పుడు ఇదివరకు మద్యం నుంచి ఆదాయం వచ్చేదండి, ఎక్కడ పోయేదండి? తాడేపల్లి ప్యాలెస్కి పోయేదండి. ఇసుక నుంచి ఆదాయం వచ్చేదండి, ఎక్కడ పోయేదండి? తాడేపల్లి ప్యాలెస్కి పోయేదండి. అలానే ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, ఇంకోటి ఎవ్రీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద స్టేట్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఒక రకంగా డైవర్ట్ చేశారు, తాడేపల్లి ప్యాలెస్కి పంపించారు. నేను తాడేపల్లి ప్యాలెస్ మాటికి ఎందుకు అంటున్నానంటే, ఒక రాజే అది చేస్తాడండి. రాజు ఏం చేస్తాడు అని అంటే, ఖజానాకి తరలించకుండా తన ఖజానాకి తరలించుకొని ప్రజలకి పీనట్స్ లాగా డబ్బులు వేస్తూ ఉంటాడు. అది రాజు తత్వం. అది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మనం రాచరిక వ్యవస్థలో లేవు. రాచరికంలో నేను ఇందాక చెప్పినట్టుగా ఒక 100 రూపాయలు మనం సంపాదించుకుంటే 90 రూపాయలు మనం పెట్టుకుని 10 రూపాయలు ప్రజలకి ఇట్టా వేస్తాం, అది రాచరికం. కానీ ప్రజాస్వామ్యంలో 100 రూపాయలు ప్రభుత్వానికి వస్తే 100కి 100 రూపాయలు మళ్ళీ ప్రజలకు ఖర్చు పెట్టాలి, అది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని అసలు లిటరల్ గా కూడా పొంగులో దొక్కాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇందాక నేను చెప్పాను సార్, మీరు అడిగారు. అవును సార్, ఐ టెల్ యూ వన్ థింగ్, పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి నిధులు ఎక్కడి నుంచి వస్తాయండి? కొంత గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది, కొంత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా ఎందుకు ఆపాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు ఆపేశాడు? వాళ్ళకి వెళ్ళలేదు కదా సార్, ఆపేం చేశాడు? డైవర్ట్ చేశాడు. అలానే మీరు తీసుకోండి, ఏమంటారంటే నరేగా ఫండ్స్ కూడా ఇలానే ప్రతి ఒక్కటి, ఇట్స్ నాట్ వన్ ఆఫ్ ఇది. అలానే మీరు తీసుకోండి సార్, మద్యంకి సంబంధించి తీసుకుందాం, దాట్స్ హ్యూజ్ అంటే హ్యూజ్, అసలు పాండోరాస్ బాక్స్ ఓపెన్ చేస్తే అసలు. అలాంటిది ఎన్ని అంటే ఒక లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత స్టాక్ అమ్ముతున్నారు, అసలు ఎంత స్టాక్ గవర్నమెంట్లోకి వస్తుంది, ఎంత అమ్ముతున్నారు, అమ్మిన స్టాక్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎక్కడా లేకుండా ఎవ్రీథింగ్ వాజ్ డైవర్టెడ్. ఇవాళ ఏమైంది? అన్నీ కూడా పనిచేసేవాడు కూడా, కింద పనిచేసేవాడు కూడా, పైన అధినేత కరెక్ట్గా ఉన్నప్పుడు కింద వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. బికాస్ దెర్ వాజ్ నో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ దెర్. సో ఇప్పుడు మద్యం పాలసీ ఏదైతే కొత్తగా మేము తీసుకొచ్చామో దాంట్లో వీఆర్ మేకింగ్ షూర్ దట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉండాలి. అలానే రేట్స్ కూడా దే షుడ్ బి సమ్ క్యాప్ ఆన్ దాట్ రేట్స్. ఇవన్నీ మేము తీసుకొచ్చాను సార్. క్వాలిటీ కూడా సార్, ఇప్పుడు ప్రతిదానికి కూడా నేను లాభపడాలి అనుకుంటే క్వాలిటీ కాంప్రమైజ్ అవుతుందండి. లేదు ప్రజలకి మంచి జరగాలి అని అనుకుంటే రూపాయి ఎక్కువైనా సరే మనం క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా చూసుకుంటాం. మీరు ఇందాక చెప్పినట్టుగా సార్, ఫస్ట్ ప్రయారిటీ అనేటువంటిది ఏ గవర్నమెంట్కి అయినా సరే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి జీతాలు, పెన్షనర్స్కి ఇవ్వాల్సినటువంటి పెన్షన్స్, అలానే సంక్షేమ పథకాల ద్వారా ఇవ్వాల్సినటువంటి పెన్షన్స్, అండ్ ఆల్సో విద్యా వైద్యం
ఇవి మెయిన్ అండి. ఏ గవర్నమెంట్కైనా ఇవి బేసిక్ ప్రయారిటీస్ అనమాట. దీని తర్వాత మిగతా వస్తాయి. ఐ హోప్ నేను కరెక్ట్ అంటున్నానేమో. సో మనం ఇవాళ రోజున మేము ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు కూడా మేము ఒకటే ఆలోచించాం, ప్రజల్ని మనం ఫస్ట్ వాళ్ళ బేసిక్ ప్రయారిటీస్ చూసుకున్న తర్వాత డెఫినెట్గా వీ షుడ్ గో ఫర్ హయ్యర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సి. మనం ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఒక మధ్యతరగతి వాడు నెల తిరిగేటప్పటికి 1వ తారీఖున జీతం రాకపోతే ఏం బతుకుతాడండి వాడు? ఏం బతుకుతాడు? అలాంటప్పుడు వాళ్ళకి ఫస్ట్ మనం జీతాలు ఇవ్వాలి కదా. సో సార్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అంటే ఎంబీఏలో ఒక టర్మ్ ఉంటుందండి, ఆప్టిమైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటారు. ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ హెస్ గాట్ రిసోర్సెస్ సార్. ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ని ఎలా ఆప్టిమైజ్ చేస్తాం, ప్రయారిటైజ్ చేస్తాం. ఇప్పుడు మీ దగ్గర గవర్నమెంట్లో 1,00,000 కోట్లు ఉన్నాయనుకోండి సార్, ఆ 1,00,000 కోట్లని ఎక్కడ వాడాలి మనం? ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ఇది చూస్తాం. దాంతో పాటుగా ఏమవుతుందంటే సార్, దేర్ షుడ్ బి సంథింగ్ కాల్డ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద స్టేట్. గవర్నమెంట్ రిలేటెడ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉండాలి స్టేట్లో. ఆ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు ఫ్లో ఆఫ్ మనీ ఉంటుందండి. ఇవన్నీ మనకు అసలు గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు కనపడలేదు సార్, వినపడలేదు, కనపడలేదు మనకి. ఎందుకంటే మీ అనాలిసిస్ చాలా సందర్భాల్లో ఐ హావ్ హర్డ్ ఇట్ అండ్ ఐ హావ్ సీన్ ఇట్. చాలా సందర్భాల్లో ఫ్లో ఆఫ్ మనీ, దట్ సైకిల్ ఆఫ్ మనీ, ఇక్కడి నుంచి డబ్బులు ఖర్చు పెడితేనే కదా సార్ ఇంకో చోట డబ్బులు వచ్చేవి. అసలు అలాంటిది మనం ఎప్పుడు చూడలేదు సార్. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, ఇసుక లేదు, ఇసుక లేకపోయేటప్పటికి వాళ్ళకి ఆధారం లేదు. మొదటి 2 ఏళ్ళు చాలా ప్రాబ్లం అయింది కదా, అన్ని ఆగిపోయినాయి, మధ్యలో ఆగిపోయాయి. లాట్ ఆఫ్ పీపుల్ కమిటెడ్ సూసైడ్ సార్, తట్టుకోలేక. కొన్ని కుటుంబాలు ఛిద్రమయ్యాయి ఒక్కడి అసమర్థత వల్ల. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్కడి అసమర్థత వల్ల యావత్ రాష్ట్రం ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు చూసాం. అదే ఇవాళ ఒక్కళ్ళ సమర్థత వల్ల. అండ్ సమర్థత నేను ఎందుకంటున్నా అంటే తను చేయడం కాదండి, తనతో పాటు ఉన్నటువంటి టీంని కూడా చేపిస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చూడండి మీరు, నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు, హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్నారు. తను ఏం చేస్తున్నారు? యూ గో టు హిమ్ విత్ అ సింగిల్ ఇష్యూ. ఒక్క ఇష్యూ తీసుకొని మీరు వెళ్ళండి, he'll just rectify it, solve it on the spot. బికాజ్ మనకి ఇప్పుడు ఎవెన్యూస్ ఉంటాయండి, ఉండకుండా ఎందుకు ఉంటాయి? గవర్నమెంట్ దగ్గర ఎవెన్యూస్ ఉంటుంది, కాకపోతే చేయాలన్న తపన ఉండాలి. వీ షుడ్ లుక్ అవుట్ ఫర్ అ వే అవుట్ దేర్. అది వాళ్ళకి లేకుండేది వరకు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి దానిలో నాకేంటనే దీనిలో ఉంటారు. రైట్, నేను ఇప్పుడు ఒకటే చెప్తాను సార్, నాడు నేడు అని ఏదో తీసుకొచ్చాను అన్నాడు. స్కూళ్ళ విషయంలో నాడు నేడు తీసుకొచ్చాను, జగనన్న తోపు, జగనన్న తురుము, జగనన్న అన్న జగన్ మావయ్య 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 మావయ్య, అద్దికుమాల మావయ్య అని చెప్పి తీసుకొని వచ్చాడు. నేనేమంటాను అనంటే, బ్యాగుల మీద తన ఫోటో, బెల్టుల మీద తన ఫోటో, పిల్లలకి ఇచ్చి ఆఖరికి పుస్తకాల మీద తన ఫోటో, ఆఖరికి చిక్కీలు ఇస్తే దాని మీద కూడా ఫోటో. కొన్ని చోట్ల అయితే సార్ దౌర్భాగ్యం పాడుకొని గుడ్ల మీద కూడా పెట్టాడు, కోడిగుడ్ల మీద కూడా పెట్టాడు. ఇంత దౌర్భాగ్యంగా ఉన్నవే. అదే సార్ నాడు నేడు తోటి స్కూళ్ళ స్థితిగతులని, రూపురేఖల్ని మార్చేసామన్నారు సార్. ఒక్కసారి మనం గనక ఇచ్చాపురం నుంచి ఇటు కుప్పం వరకు అన్ని స్కూల్స్ తిరిగితే నాట్ ఈవెన్ 1% అండి, నాట్ ఈవెన్ 1%. ఐ థింక్ 1% కూడా నేను చాలా ఎక్కువ చెప్తున్నానేమో అనిపిస్తుంది. ఎక్కడ ఏ విధమైనటువంటి రెనోవేషన్స్ కానీ, రిపేర్స్ కానీ, మోడిఫికేషన్స్ కానీ ఏవి కనపడవు మనకి. ఎక్కడో ఒకటి చేస్తారు, దాన్ని చూపించి అదే అంటున్నాను నేను, అందుకే చెప్తున్నాను, టాప్ టు బాటమ్ ఆఫ్ ద స్టేట్ మనం గనక తిరిగితే 1% కూడా చేయలేదు. కానీ ఎంత దారుణంగా డబ్బులు తిన్నారు సార్ దాని మీద. నాడు నేడుకి ప్రతి సంవత్సరం ఇచ్చారు సార్. ఏ ఛార్జెస్ మీద అయితే చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారో, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి నేను అప్పుడు చెప్పాను, ఐ హ్యావ్ ది డేటా ఆల్సో అండ్ ఐ హ్యావ్ సబ్మిటెడ్ ఇట్ దెన్ ఆల్సో. చంద్రబాబు నాయుడు గారు ఏదో 340 కోట్లో 330 కోట్లో స్కామ్ చేశారు అని చెప్పి ఆయన నిర్బంధించి, ఆయన మీద దొంగ కేసులు పెట్టి అన్నీ చేశారు కదా సార్. ఒక ఆధారం కూడా చూపించలేకపోయారు. బికాజ్ స్కిల్ సెంటర్లు అక్కడ కనపడుతున్నాయి, అందులోంచి బయటకు వచ్చిన పిల్లలు అక్కడ కనపడుతున్నారు. ఆ ప్రాజెక్ట్ వాల్యూయే 300 crores, 340 కోట్లు అక్కడ ఎక్కడ అవినీతి జరిగిందో ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి. బట్ ఐ టెల్ యూ అ బిగ్గర్ స్కామ్ దాన్ దాట్. అదే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 1800 కోట్ల స్కామ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో. ఎవ్రీ ఇయర్ బడ్జెట్ అలొకేషన్ ఇచ్చాడండి, ఎవ్రీ ఇయర్ బడ్జెట్ అలొకేషన్ ఇచ్చారు. ట్రైనర్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ లేదు, ట్రైనర్స్ ఏ రోజు నాకు రిక్రూట్ అవ్వలేదు, ట్రైనర్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ లేదు, ఏదీ లేదు అసలు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్సే ఎక్కడ మనకు కనపడలేదు, స్కిల్ సెంటర్సే కనపడలేదు.
మా హయాంలో ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ మేము తీసుకొచ్చిన తర్వాత సిమెంట్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలతోటి మేము ఎక్కడికక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్లో సెంటర్స్ పెట్టించి వాళ్ళకి ఇంపార్టింగ్ నాలెడ్జ్ అండ్ కన్సర్న్ వర్క్షాప్స్ పెట్టించేవాళ్ళం. జీరో సార్, గత 5 సంవత్సరాల్లో అది జీరో. 1800 కోట్లు సార్, 1 కాదు 2 కాదు. మరి ఏమీ చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారిని 330 కోట్లు స్కామ్ చేశావని చెప్పి దొంగ కేసులు పెట్టినటువంటి వీళ్ళకి అదే అన్ని పైసలు కూడా, అన్ని డబ్బులు 1800 కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్ళాయి కదా. మరి జగన్మోహన్ రెడ్డిని కాదు ఇవాళ బుక్ చేయాల్సిందే. సో ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ సార్, రెస్ట్ అష్యూర్డ్, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. ఎందుకంటున్నానంటే మీరు ఇందాక అడిగారు కదా, హౌ డిడ్ దే డూ సో, అంత ఇచ్చేశారు, ఎందుకు వాళ్ళు అలా చేయగలిగారు అంటే సార్ వాళ్ళకి పాలన చేత కాదండి, చెయ్యాలనేటువంటి తత్వం కూడా లేదు వాళ్ళకి. లేదు. ఇవాళ మేము వచ్చిన 100 రోజుల్లో నేను ఇందాక చెప్పినట్టుగా పెన్షన్స్ ఇచ్చేసాం, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం, ఎక్కడికక్కడ విద్యార్థులకు సంబంధించి ఏదైనా కోచింగ్ కావాలంటే కోచింగ్ అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అలానే నేను ఇందాక చెప్పినట్టుగా అన్నా క్యాంటీన్ ఇచ్చేసాను సార్. ఈవెన్ పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి నిధులు ఇచ్చేసాం. ఈవెన్ నిన్నగాక మొన్న నీరు చెట్టుకు సంబంధించినటువంటి ఏరియాస్ కూడా ఇమ్మని చెప్పి ఒక ఆర్డర్ వచ్చింది, దానికి సంబంధించిన కూడా రిలీజ్ చేశారు. బీసీ రిజర్వేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి తగ్గించాడు, 10% తగ్గించాడు, మళ్ళీ దాన్ని రెస్టోర్ చేసాము. అండ్ ఇన్ఫాక్ట్ బీసీలకు సంబంధించి ఒక ప్రత్యేక చట్టాన్ని మేము తీసుకొస్తాం అనేటువంటి ఒక మాట, ఇట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ప్రామిసెస్ సార్. దాని మీద కూడా కసరత్తు జరుగుతోంది, దాని మీద కూడా వి విల్ కమ్ బ్యాక్. అలానే రేపు దీపావళికి వచ్చేటప్పటికి ఆడబిడ్డలకి మేము సిలిండర్ సర్వీస్ కూడా ఇచ్చేస్తామని చెప్పాం సార్. ఇంకా మేజర్ మేము ఏదైతే పెండింగ్ ఉన్నామో నేను చెప్పాలి సార్, పెండింగ్ ఉన్నా కూడా నేను చెప్పాలి. ఏదైతే ఫ్రీ బస్ సర్వీస్ ఫర్ విమెన్ అని అన్నామో, మహిళలకు సంబంధించి బస్సు రవాణా మేము ఉచితం చేస్తామన్నామో, దానికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా రూపకల్పన చేస్తున్నాం. ఎందుకనంటే ఇప్పుడు మేము ఒక హామీ ఇచ్చినప్పుడు ఆ హామీ వల్ల ఎవరు కూడా నష్టపోకూడదు. ఇప్పుడు మేము హామీ ఇచ్చాము, ఆ హామీ వల్ల ఆర్టీసీ కూడా నష్టపోకూడదు. సో ఆర్టీసీకి జరిగేటువంటి కిక్ బ్యాక్ ఏదైతే ఉంటుందో దాన్ని చూసుకుంటూ మేము ఇక్కడ ఏ రకంగా చేయాలనేటువంటిది అయిపోయింది. ఐ థింక్ దట్ విల్ ఆల్సో కమ్ అవుట్ ఇన్ అనదర్ మంత్ ఆర్ సో, అది కూడా అయిపోతుంది సార్. అలానే ఆడబిడ్డ నిధి కూడా ఇస్తామని చెప్పాం, దానికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా రూపొందిస్తున్నాం. తల్లికి వందనంకి సంబంధించినటువంటి ఏదైతే స్కీమ్ ఉందో దానికి కూడా విధి విధానాలను రూపొందిస్తున్నాం. ప్రిలిమినరీ జీవో ఇచ్చాము, విధి విధానాలను కూడా రూపొందిస్తున్నాం. సో ఎనీబడి ఎల్స్ హస్ గాట్ క్వశ్చన్స్, దే కెన్ డెఫినెట్లీ ఆస్క్ ఎనీ ఆఫ్ ద టీడీపీ పర్సన్ సార్. వాళ్ళలాగా, ఎందుకంటే మా పార్టీలో ఏంటంటే నాయకుడు ఒక మాట చెప్తాడండి, ఆ నాయకుడు చెప్పిన మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. సో అలాంటి పరిస్థితుల్లో మేము ఎక్కడా కూడా వాళ్ళలాగా భయపడి పారిపోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. 5 సంవత్సరాలు ఎవరూ కనపడలేదు సార్, ఎవరూ కనపడలేదు, లిటరల్గా చెప్తున్నాను కదా. ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి తప్పించి ఏ రోజున ఏ మంత్రి మనకి ఎక్కడ కనపడలేదు. కానీ ఇవాళ మంత్రులు వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ, జనసేన, బీజేపీ గవర్నమెంట్. తర్వాత అండి, అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా బాగుంది. మొన్న వరదల విషయంలో కూడా చాలా బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. అంటే అందరూ కేంద్ర మంత్రులు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మెచ్చుకున్నారు. అంటే ఈయన చేసినట్టు ఎవరు చేయరు. డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలు పంపిణీ చేయటం కావచ్చు, లేదంటే వరద తీసిన తర్వాత ఫైర్ ఇల్లు కడిగించటం, కాంపెన్సేషన్ కూడా 25,000 చొప్పున ఇంటికి 25,000 అంటే మంచి కాంపెన్సేషన్, ఎప్పుడూ ఇవ్వలేదు గతంలో. ఇవన్నీ చేశారు, అంతా బాగుంది, పరిపాలన పరంగా జనం మెచ్చుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేసిన వాళ్ళు నాయకులు ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళందరి విషయంలో స్పీడ్గా లేదు అనేది ఒకటి ఉందండి, దానికి మీరేం చెప్తారు? సార్ ఒక విషయం చెప్తానండి, వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడం అనేటువంటిది తప్పు, ఎవరు చేసినా తప్పు. ఇప్పుడు బాంబే నటి విషయంలో మనం చూస్తున్నాం, వ్యవస్థల్ని మిస్యూజ్ చేసి అధికారంలో మనం ఉంటే గనక ఏ రకంగా అధికార దుర్వినియోగం చెయ్యొచ్చో అనేటువంటిది ఒక కేస్ స్టడీ లాగా చేసి చూపించారు కదా ఐపీఎస్ అధికారుల సైతం నుంచి. అదే మనం కూడా చేస్తే ఒక రకంగా ఐ ఫీల్ వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉండదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎస్ మీరు అన్నట్టుగా ఎవరైతే చట్టానికి అతీతులమని భావించారో, చట్టాన్ని అతిక్రమించి పనిచేశారో వాళ్ళ మీద చట్టమే యాక్షన్ తీసుకుంటుందండి. ఎందుకంటే మేము ఎందుకు ఇన్వాల్వ్ అవుతాం? గవర్నమెంట్గా ఎవరు ఇన్వాల్వ్ అవ్వరండి ఎప్పుడు కూడా. ఇప్పుడు మీరు నందిగాం సురేష్ విషయం చూశారు, యాక్షన్ ఇస్ టేకెన్. పిన్నెల విషయం తీసుకున్నారు, యాక్షన్ ఇస్ టేకెన్.
దేవినేని అవినాష్ ఇవాళ రోజున 10 రోజుల పాటు కనపడకుండా పారిపోయి ఇవాళ వచ్చి నేను ఉన్నానని చెప్పుకొని తిరుగుతున్నాడు. మళ్ళీ నీకేంటి అని తిరుగుతున్నట్టు. సరే నేను చెప్తా, అది కూడా చెప్తా, దానికి సంబంధించింది కూడా చెప్తా. అంటే నేను ఏమంటాను అనంటే ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఒకటి మాత్రం పక్కా అండి, మేము తప్పు చెయ్యం, ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టం, పక్కనాన్ని చేయనీయం, ఎవడన్నా చేస్తే వదిలిపెట్టం. సో గత ప్రభుత్వ హయాంలో ఏమేం తప్పులు జరిగాయో మీకు గుర్తుండుంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత శ్వేతపత్రాలు రిలీజ్ చేసాం. 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేసాం. ప్రతి దగ్గర ఎక్కడైతే ఒక అరాచకం చేశాడు జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ, అవన్నీ కూడా మేము చూపించాం. సరే చూపించాము అని అంటే వీఆర్ నాట్ గోయింగ్ బిహైండ్, ఎవరిని వదిలిపెట్టాం. ఎందుకనంటే అది మాకేమైనా జగన్మోహన్ రెడ్డికి తోటి ఏమైనా పొలం పంచాయతీ గట్టు పంచాయతీ సార్, మాకెందుకు సార్, ఆయన ఏమవుతావు మాకెందుకు. కానీ ప్రజల సొమ్ముని ఒక రకంగా అంత దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళని, ప్రజల ప్రాణాలతోటి ఆడుకున్నటువంటి వాళ్ళని, ప్రజల అభీష్టాలకి అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా పనిచేసి ప్రజల్ని అసలు బతకనీయకుండా చేసినటువంటి వాళ్ళని వదిలేస్తే మమ్మల్ని దేవుడు కూడా క్షమించడు. ఇంకోటి అసలు మాకు పాప భీతి ఉంటుంది కదా, డెమోక్రసీలో ఉన్నామా అనే పరిస్థితి కూడా తీసుకొచ్చాడుగా, అని ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చాడు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఒక విషయం గమనించండి, మా పార్టీ కార్యకర్తలు, ఈవెన్ మీరు కనుక అధికార ప్రతినిధి అనేటువంటి మాట ఒక నిమిషం పక్కన పెట్టండి జోత్స్న గారు, అంటే నా మనసులోంచి కూడా ఒక మాట వస్తుంది, వాళ్ళు మన వాళ్ళని ఊరికే అరే ఒక పోస్ట్ చేస్తే అరెస్ట్ చేశారండి. సీనియర్ జర్నలిస్టుల దగ్గర నుంచి ఒక ఫేస్బుక్ పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే అరెస్ట్ చేశారు. రంగనాయకమ్మ గారిని ఒక పోస్ట్ చేస్తే అరెస్ట్ చేశారు. సాక్షాత్తు ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్ కి గురి చేశారు. రైట్, ఇవన్నీ చేశారు సార్. నేను ఏమంటానంటే మీరు కనుక నన్ను ఒక అధికార ప్రతినిధి జోత్స్న గారు మీరు మాట్లాడండి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కంటే, సార్ ఒక్కొక్కరిని నిలువునా కూడా వాళ్ళని ఎలా శిక్షించాలో అలా శిక్షించాలి, తోలు తీయాలంటాం. కానీ వాళ్ళు చేసినటువంటి తప్పు మనం చేయకూడదండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు సార్ ఐ టెల్ యూ వన్ థింగ్, మా క్యాడర్లో కూడా ఒక రకమైనటువంటి నిస్తేజం కొన్నిసార్లు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు సోషల్ మీడియా వేదికగా చాలా అబ్యూస్ చేస్తున్నారు. సార్ ఐ థింక్ తెలుగుదేశం పార్టీ మహిళలు విపరీతంగా ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ టిల్ డేట్ వీఆర్ ఫేసింగ్. మీ మహిళా నాయకురాల మీద ఇప్పటికీ మీరు అధికారంలోకి వచ్చినా కూడా చేస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద కూడా పోస్టులు. నేను చెప్తున్నాను సార్, నేను ఏమంటున్నా అంటే అలా పోస్టులు వేసినప్పుడు దెర్ ఇస్ అ ప్రొసీజర్ సార్. సోషల్ మీడియా రూల్స్ ప్రకారంగానే మనం వెళ్లాల్సినట్టు అంటే అవసరం ఉంటుంది. ఆ రూల్స్ని అతిక్రమించేసి వాళ్ళేదో రివెంజ్ పాలిటిక్స్ ఆడారని చెప్పేసి, వాడేదో పోలీసులను అడ్డం పెట్టుకొని చేశాడని చెప్పేసి మనం కూడా చేసామనుకోండి, రేపు పొద్దున ఎవరు అధికారంలోకి వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత వేరే ఎవరన్నా అధికారంలోకి వచ్చినా వాళ్ళు ఏం చేస్తారు అంటే అధికారులను అడ్డం పెట్టుకొని మనం ఏమన్నా చేసేయచ్చు. నాకు సురేష్ గారు ఇష్టం లేకపోతే ఆయన అరెస్ట్ చేయించేస్తానా? సురేష్ గారు తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టం శిక్షిస్తుంది. చట్టం శిక్షించేంత వరకు వెంటపడ్డం మా బాధ్యత. సో అందుకనే మీరు గమనిస్తే మెల్లిమెల్లిగా ఒక్కొక్కళ్ళ మీద కేసులు దర్జ్ అవుతున్నాయండి. కానీ మా వాళ్ళ కోపం కూడా ఏదైనా 41 నోటీసులు ఇచ్చి పంపించేస్తున్నారని పద్ధతి అదే సురేష్ గారు పద్ధతేనండి. కానీ వాళ్ళలాగా మనం దాన్ని అతిక్రమించి, సమస్య ఏంటంటే వాడు 41A నోటీస్ తీసుకుని వస్తున్నాడు, వాడు మళ్ళీ అటాక్ చేస్తున్నాడు. ఒకటి. రెండో విషయం ఏంటంటే సార్ ఆఫ్టర్ 41A నోటీస్ తీసుకున్న తర్వాత దేర్ ఆర్ సర్టెన్ టైమ్స్ ఓన్లీ వెన్ హీ వుడ్ బి లెఫ్ట్ ఫ్రీ అండి. అంటే వాళ్ళకి కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. మళ్ళీ అదే తప్పు వాడు చేస్తూ ఉంటే ఈవెన్ దట్ నోటీస్ స్టేజ్ నల్ అండ్ వాయిడ్ అండ్ హీ వుడ్ బి అరెస్టెడ్. ఇవన్నీ కూడా ఉన్నాయి సార్ లాలో. నేనేమంటాను అనంటే ఖచ్చితంగా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ డ్యూ కోర్స్. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో విధ్వంసం టాప్ టు బాటమ్ చేసేటువంటి ఒక అరాచకత్వం తీసుకొచ్చారండి. టాప్ టు బాటమ్ ముఖ్యమంత్రి స్థాయి నుంచి తీసుకుంటే కింద వరకు వాళ్ళు తను పర్క్యులేట్ చేశారు. సో ఇప్పుడు ఐ హ్యావ్ టు లివ్ విత్ ద సేమ్ సిస్టమ్ సార్. అదే అధికారులు ఉంటారు, వాళ్ళు మార్చాలి. ఇప్పుడు అదే పెద్ద టాస్క్ కదా. ఇప్పుడు వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మనం అందరినీ తీసి పారేయలేం కదండి, వాళ్ళే ఉంటారు. సో వాళ్ళల్లో మనం మార్పు తీసుకొస్తూ వాళ్ళని ఎక్కడా తప్పు చేయనీయకుండా చూసుకుంటూ వాళ్ళని ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని శిక్షిస్తూ ముందరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో డెఫినెట్గా ఇట్స్ అ హెర్క్యులైన్ టాస్క్ అండి, మామూలు విషయం ఏం కాదు ఇది. కానీ అట్ ద సేమ్ టైం మేము చేసి చూపిస్తాం. దాని హామీ కూడా నేను ఎందుకు ఇస్తున్నా అంటే మేము ఇది చేయలేదనుకోండి చరిత్ర కూడా మమ్మల్ని క్షమించదు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ఒక తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని సరిదిద్దాల్సిందే. వ్యవస్థల్ని వాడుకొని
అధికార దుర్వినియోగం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల్ని ఎలా సద్వినియోగం పరుచుకోవచ్చో చూపించాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీదే ఉంది. ఇవాళ అదే చేస్తున్నాం. సరే, ఇవాళ మీరు గమనించండి, పోలీసులతో ఎన్ని తప్పుడు పనులు చేయించాడండి, ఎన్ని తప్పుడు పనులు చేయించాడు పోలీసులతో. ప్రైవేట్ సైన్యంలాగా వాడుకున్నాడు. ఇవాళ అదే పోలీసుల్ని లిటరల్గా ప్రజలు చేతులైతే దండం పెట్టే స్థాయికి మేము తీసుకెళ్తున్నామా లేదా? మనం విజయవాడ వరదల్లో చూసాం, ఎంత కష్టపడ్డారండి పోలీసులు, ఫైర్ సిబ్బంది ఎంత కష్టపడ్డారు, ఎక్సైజ్ సిబ్బంది ఎంత కష్టపడ్డారు. ఇదే ఎక్సైజ్ సిబ్బంది ఏ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు కదా 5 సంవత్సరాల్లో. అంటే వ్యవస్థల్ని మనం ఎలా మంచిగా చెయ్యొచ్చు. సచివాలయ సిబ్బంది ఉన్నారు, ఎంత ఇబ్బంది పెట్టారండి 5 సంవత్సరాల్లో. ఇవాళ అదే సచివాలయ సిబ్బందితోటి వాళ్ళకి చేతులెత్తి మొక్కేట్టుగా పొద్దున్నే 5:30-6 గంటలకు ప్రజలకి పెన్షన్లు ఇప్పిస్తున్నాం మేము. సో ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ది లీడర్ అండ్ ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ది టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళతోటి అది డిపెండ్ అయి ఉంటుంది. జోస్టర్ గారు, మీరు అంతా కూడా చాలా రోజీ పిక్చర్ చూపిస్తున్నారు అని అంటే నాకు తెలుసు, బికాజ్ మై క్యాడర్ విల్ ఆల్సో థింక్ ది సేమ్. కానీ నేనేమంటానంటే మనకి 164 సీట్లు ఇచ్చింది ప్రజలు, మనం రాష్ట్రాన్ని బాగు చేస్తామని, వాళ్ళని కాపాడుకుంటామని. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడో దాని ఇంపాక్ట్ అనేటువంటిది భావితరాల మీద పడకూడదని ప్రజలు ఒక భయంకరమైనటువంటి నమ్మకంతో మాకు ఇవాళ రోజున అధికారం ఇచ్చారండి. ఆ నమ్మకాన్ని నిలుపుకుంటూ, ప్రజల నమ్మకాన్ని ఎక్కడ వమ్ము కానియకుండా చూసుకుంటూ ప్రజలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. సో ఖచ్చితంగా ఒక్క క్షణానికైతే ప్రజల మీ స్వార్థమా, మీరు పడ్డటువంటి బాధలా అంటే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త సరే ప్రజలు అంటాడు ఒక క్షణానికైతే. అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక బేస్ లైన్. అట్ ద సేమ్ టైం నేనేమంటాను అనంటే వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తాం, ఎవరైతే తప్పులు చేశారో అందరినీ శిక్షిస్తాం సార్. మాకున్నటువంటి టైం కూడా 100 రోజులైంది. 100 రోజుల్లోనే ఇందాక చెప్పినట్టుగా ఇనీషియల్గా కొన్ని హామీల్ని మేము పూర్తి చేసుకుంటూ వెళ్ళాం. తర్వాత ఎప్పుడు చూడనటువంటి ఒక వరద బీభత్సాన్ని మనం చూసాం. ఆ వరద బీభత్సం నుంచి ప్రజల్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో పనిచేసినటువంటి ఒక ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, మంత్రుల్ని, స్టాఫ్ని అందరినీ చూసాం మనం. ఇందాక మీరు దేవినేని అవినాష్ గురించి ఒక మాట మాట్లాడుతూ ఇంత అన్నాడు, 18,000 అన్నాడు, 15,000 మాట్లాడుతున్నాడు అంటే ఏం లేదు, అతను చూసి ఇంకొంతమంది రెచ్చిపోతా ఉంటారు. సార్ చేస్తాను సార్. నేను ఒక విషయం చెప్తాను, మీకు గుర్తుండుంటే ఈ 10 రోజుల్లో దేవినేని అవినాష్ ఎక్కడ కనపడలా. ఎందుకంటే కేసు దర్జైంది అతని మీద, ముందస్తు బెయిల్కి వెళ్ళేంత వరకు ఎక్కడ కనపడలా. నువ్వు అంత సత్యహరిశ్చంద్రుడివే అయితే, నీకు ఇబ్బందే లేకపోతే, నువ్వేం తప్పే చేయలేకపోతే, నువ్వు ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ఎప్పుడైనా సరే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళతో ఉండాలండి. నువ్వు నిజాయితీ పరుడు అయితే. విజయవాడ వరదల్లో ఉంటే ఎక్కడున్నాడండి వైసీపీ నాయకులు అందరూ? ఎక్కడున్నారు? కొబ్బరి చిప్పల మంత్రి కానీ, అవినాషే కానీ, కేసినేని నానే కానీ ఎక్కడున్నారు వీళ్ళందరూ? ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారు. నిన్న మొన్న రీల్స్ చేస్తున్నాడు, రీల్స్ అవినాష్, గడప గడపకి వైఎస్ఆర్సీపీ నిత్యావసర వస్తువులు ఇస్తుందని. నేను ఇవాళ చెప్తాను, వరదలు వచ్చాయి, వరద క్రియేట్ చేసినటువంటి బురదని మొత్తం తుడిచేసి ప్రతి ఒక్క ఇల్లుని క్లీన్ చేసి ఆ వరదల వల్ల ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా చూసుకొని కంటికి రెప్పలా వాళ్ళని కాపాడుకొని ఏ అంటువ్యాధులు వాళ్ళకి రాకుండా నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళని మేము కాపాడుకున్న తర్వాత అంతా అయిపోయి ప్రజలు నార్మల్సీకి వచ్చేసిన తర్వాత అప్పుడు తగుదనమ్మా అని ఒక్కొక్కడు దిగి రీల్స్ చేస్తారా? అంటే దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టు, అంతే కదండి. సో ఇవాళ నేనేమంటానంటే వీళ్ళకి అసలు ఈ సలహాలు ఎవడిస్తున్నాడో కానీ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి చేంజ్ చేయాల్సింది ఆ సలహాదారుని అండి. ఏమన్నా ఆప్షన్ ఉంటే ఆ సలహాదారుని ఒకటి, ఆ స్క్రిప్ట్ రాసేవాడిని ఒకటి చేంజ్ చేయాలి. అది కూడా మీరు గేట్లు ఏంటి సార్? నాకు అర్థం కాదు. ఎవరిస్తారో ఇలాంటి సలహాలు? నాకు అర్థం కాదు. పోనీ ఇచ్చిన నేను అదే చెప్తున్నాను సార్, నేను మళ్ళీ చెప్తున్నాను, డే 1 ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న దగ్గర నుంచి ఆన్ గ్రౌండ్ ఉన్నాడు నా నాయకుడు, ఆన్ గ్రౌండ్ ఉన్నారు ఆయన టీం. సార్ వంగల్పూడి అనిత గారు, సవిత గారు, అచ్చెన్నాయుడు గారు, అనగాన్ సత్యప్రసాద్ గారు, గొట్టిపాటి రవి గారు, లోకేష్ గారు, నిమ్మల రామానాయుడు గారు, దేవినేని ఉమా గారు, ఆయనకి అసలు పోస్ట్ కూడా లేదు కదా ఇప్పుడు, ఆయన ఈజ్ ఆన్ గ్రౌండ్. ఎంపీ చిన్ని గారు, ఎవరు లేరండి గ్రౌండ్లో. మరి ఇన్ని పేర్లు నేను తీసుకున్నా, ఇందులో ఇవి ఇంకా కొన్ని అండి. మిగతా ప్లేసెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అక్కడే ఉన్నారు. పంచమర్తి అనురాధ గారు, కంచల శ్రీకాంత్ గారు, ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్ గారు, లేకపోతే ఈయన మన మిగతా అందరూ, ఎవ్రీబడి వాజ్ ఆన్ గ్రౌండ్ దేర్.
ఇన్ని పేర్లు నేను మీకు ఇప్పుడు చదివి వినిపించాను. ఒక్కటంటే ఒక్క పేరు ఎవరైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరన్నా అక్కడ ఉన్నారేమో మీకు ఏమన్నా తెలిస్తే, లేదా మీరు ఎక్కడన్నా కనుక చూస్తే నాకు మాట చెప్పండి. మొదటి రోజు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ 20 నిమిషాలు బురజాలటానికి వెళ్ళాడు. అదే రెండో రోజు 20 నిమిషాలు, మొన్న కాకినాడ దగ్గర 15 నిమిషాలు, 20 + 20 + 15. సో ఆటోమేటికల్లీ ప్రాబబ్లీ 1.5 hour ఆన్ అ హోల్ ఇన్ ది ఎంటైర్ 10 days. అంటే వాళ్ళకి అసలు ఏం నైతిక అర్హత ఉందండి మాట్లాడడానికి? అసలు ఒకటి చెప్తాను సార్, మేము అలాంటి టైంలో అసలు రాజకీయం చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు, మేము చేయదలుచుకోకే. ఎంత మాట్లాడినా వి డిడ్ంట్ ఈవెన్ టాక్ అబౌట్ ఇట్. మేము ఒకటే అన్నాం, నీ పిచ్చితనం అక్కడే కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి, లీవ్ ఇట్ అలోన్. కానీ పిచ్చితనం కన్నా కూడా మేము అందరం ఎక్స్పెక్ట్ చేయనిది ఒకటి జరిగింది సార్. అంటే జగన్మోహన్ రెడ్డి అంత దిగజారుతాడని నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. ప్రకాశం బ్యారేజ్ని బోట్లతోటి డ్యామేజ్ చేసి లక్షల సంఖ్యలో జనాలు చనిపోయేట్టుగా చేద్దాం అనుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశాడు. సో రాక్షస ఆలోచనలకు కూడా ఒక హద్దు ఉంటుందేమో అండి. అంటే ఎంతకైనా తెగిస్తారు అధికారం కోసం, లేదంటే రాజకీయ ప్రయోజనం కోసం. నేను అదే చెప్తున్నాను, అది చాలా డేంజరస్ సార్. నేను ఏమంటాను అని అంటే, ఇవాళ అసలు అంటే ప్రజలు ఓటేయలేదని కోపం ఏమో అనిపించిందండి నాకు. మీరు హుద్హుద్ వచ్చినప్పుడు కూడా మీకు గుర్తుందో లేదో, అప్పుడు విజయలక్ష్మి గారు ఓడిపోయారు. అవును, విశాఖపట్నం నుంచి ఎంపీగా కంటెస్ట్ చేసి హరిబాబు గారు, ఖమ్మంపాటి హరిబాబు గారు ఓడిపోయారు. ఓడిపోయిన సందర్భంలో ఈ హుద్హుద్ వచ్చి కొట్టేసిన తర్వాత వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళంతా కూడా అదే ప్రచారం చేశారుగా, విజయలక్ష్మిని ఓడించిన దానికి ప్రతిఫలం. మొన్న కూడా ఇదే చేశారండి. జగన్ అన్నకి ఒక సీట్ ఇవ్వనందుకు మీకు ఇక్కడ ఇట్లా అయింది అని కూడా మాట్లాడారు. నేనేమంటానంటే, సి అగైన్ సార్, ఐఎమ్ నాట్ ఎంటరింగ్ ఇన్ ది పొలిటికల్ డిబేట్ ఆన్ దట్. కానీ నాకు ఎక్కడ ఇబ్బంది అనిపించిందంటే, అధికారం కోసం ప్రజల ప్రాణాలతో కూడా చెలగాటం ఆడేటువంటి వాళ్ళకి నిజంగా కూడా అసలు మనుషులు అని పిలువబడేటువంటి ఒక అర్హత కూడా ఉందా అనిపించింది. ఎందుకనంటే నిజంగా ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ వాట్ సార్, లిటిల్గా కృష్ణ, గుంటూరు, ఇవన్నీ కూడా అసలు తుడిచిపెట్టుకుపోతాయి లిటరల్గా. అంటే అంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు, అంత రాక్షస ఆలోచనలు ఎలా వస్తాయండి ఓ మనిషికి? నువ్వు రాక్షసుడు అయితేనే కదా అలాంటి ఆలోచనలు వచ్చేది నీకు. నా థాట్ ప్రాసెస్ అయితే ఒకటే సార్, అలాంటి వ్యక్తుల్ని అసలు జనజీవన స్రవంతిలో కూడా ఉంచకూడదు. వాళ్ళు దే షుడ్ బి అవుట్ కాస్టెడ్ అంటారు. మనం చూస్తాం చూడండి ఊళ్ళల్లో మనం బహిష్కరిస్తాం చూడండి, సంఘ బహిష్కరణ అంటాం చూసారా. జగన్మోహన్ రెడ్డికి సంఘ బహిష్కరణ జరగాలండి. జగన్మోహన్ రెడ్డికి సంఘ బహిష్కరణ జరగాల్సిందే అతని మీద. నేను ఇప్పటివరకు అతను ఏమంటారంటే అధికారంలో ఉన్నప్పుడు చాలా తప్పులు చేశాడు, కానీ నేను ఎప్పుడు ఈ మాట మాట్లాడలేదు. కానీ మొన్న ప్రకాశం బ్యారేజ్ ఇష్యూ జరిగిన తర్వాత మాత్రం నాకు స్టర్న్గా నాకు ఆ మాట వచ్చేసింది ఆ నోట్లోంచి. ఇలాంటి వ్యక్తులు అసలు మనుషుల మధ్య బ్రతకడానికి అనర్హులు. వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాలి. మనం రాజకీయ బహిష్కరణ ఒకటే కాదు, సంఘ బహిష్కరణ చేయాలి. అసలు మళ్ళీ నిస్సిగ్గుగా బయటకు వచ్చి మాట్లాడేటువంటి అడాసిటీ ఏంటో నాకు కనపడలేదు. అసలు అర్థమే కాదండి వాళ్ళది. బట్ స్టిల్ సార్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు ఏమీ జరగకుండా కాపాడుకునేటువంటి బాధ్యత మాది. మేము చూసుకుంటాం, మా ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే ప్రజల్ని కాపాడుకుంటాం. అందులో రాబోయే 5 ఏళ్ళు రాష్ట్రం భద్రంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో అంటారు. రాబోయే 5 ఏళ్ళు, ఇంకా రాబోయే 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో రాష్ట్రం భద్రంగా ఉంటుంది, అందులో ఏ డౌట్ లేదండి. ఎందుకనంటే స్వార్థం లేనటువంటి నాయకుడు, కంప్లీట్ సమర్థత కలిగినటువంటి నాయకుడు, ప్రజలే జీవితం అని బతికేటువంటి ఒక నాయకుడు ఆయన. అలాంటి నాయకుడు ఖచ్చితంగా ప్రజలకి మంచి చేస్తాడు తప్పించి చెడు చేసే ఆలోచన కూడా ఆయనకు ఉండదు. సో డెఫినెట్గా దట్ ఈస్ వాట్ ద స్టేట్ నీడ్స్ అండి. ఏముంది, ఎవరు వస్తే అధికారంలోకి ఏముంది సార్, ముఖ్యమంత్రి అయితే. ఇవాళ నాకు అర్థం కాని విషయం, చాలామంది అంటూ ఉంటారు, కానీ ముఖ్యమంత్రి పదవి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి కొత్త, పదవి కొత్త, లేకపోతే ఆ పేరు ప్రఖ్యాతులు కొత్త, డబ్బు లేక ఏం లేక ఆయనకి అన్నీ ఉన్నా సరే ప్రజలు 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 అని. ఆయన 45 years ఏజ్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రితో పాటు ఆ 45-50 ఏళ్ల మధ్యలోనే ఆయన జాతీయ స్థాయి రాజకీయాలు ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ చేశారు. ఏది బిలో 50 ఉన్నప్పుడు, ఆయన ఏజ్ బిలో 50 ఉన్నప్పుడు. అంటే సార్ నేను దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, వెన్ యూ ఆర్ నాట్ సెల్ఫిష్, మనకి ఎక్కడా కూడా స్వార్థం అనేటువంటిది లేనప్పుడు డెఫినెట్గా మనం సమాజం గురించి ఆలోచిస్తాం. మీరు ఒక్క విషయం, ఒక చిన్న మాట చంద్రబాబు నాయుడు గారి ఎంపతిని మనకు చూపిస్తుందండి. ఒక రాజకీయ నాయకుడికి ఎప్పుడూ కూడా ఎంపతి ఉండాలి సార్.
అంటే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సింపతి కాదు, ఎంపతి. మనం వాళ్ళతో ఎంపథైజ్ చేయాలి. మీరు గమనించండి, మొన్న చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వరదలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుని ఆయన విజయవాడ వెళ్ళిపోయారు. కలెక్టరేట్లో ఉన్నారు, 10 రోజులు ఉన్నారు. ఎన్నో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్, పట్టించుకోలే ఆయన. నువ్వు ఏమన్నా చవరాలైనా నాకు అనవసరం, నేను ప్రజల కోసం ఇక్కడ ఉన్నా అనుకున్నాడు. హుదూద్ వచ్చినప్పుడు అదే చేశాడు, తిత్లీ వచ్చినప్పుడు అదే చేశాడు. అంతకుముందర మీకు గుర్తుంటే సార్, ఉభయ గోదావరి జిల్లాలో వరద వచ్చింది లేట్ 90s లో, 97లో 96లో ఆ టైంలో కూడా హీ వాజ్ దేర్. సో చంద్రబాబు నాయుడు గారికి నేను అదే చెప్తున్నాను, ముఖ్యమంత్రిని కదా నేనేంటి అక్కడ పోయి ఉండేది, నేను ఇంకోటి అనుకోవడం కాదు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ టైంలో ఆయన కూడా చేసేదేం ఉండదండి. ఇప్పుడు మన వరదలు వచ్చాయి, నడుల్లోతు నీళ్లు, పీకల్లోతు నీళ్లు ఉన్నప్పుడు ఎవరో ఏం చేయలేని పరిస్థితి. కానీ ఆ నీళ్లలో బోట్లో ఒక ముఖ్యమంత్రి కూర్చొని నేను ఉన్నానమ్మా, నువ్వు ఆగు, ఏం కావాలి నీకు, పాలా, ఓకే అన్న పాలు సప్లై చేయండి ఆమెకి, ఏం కావాలి నీకు, మంచి నీళ్ళ, ఓకే నువ్వు ఆగు, నేను ఐఎమ్ దేర్ అనేటువంటి ఒక భరోసా ఇవ్వగలిగితే వాళ్ళ ఆత్మస్థైర్యం పెరుగుతుందండి. ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, ఇలాంటి ఇబ్బందుల సమయంలో ప్రజలకి నేనున్నా అనేటువంటి భరోసా కల్పించేటువంటి వాళ్ళే నిజమైనటువంటి నాయకులు. చంద్రబాబు నాయుడు గారిది టైమ్ అండ్ అగైన్ చేస్తూ ఉంటారు, టైమ్ అండ్ అగైన్. సో డెఫినెట్గా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే హిజ్ ఐ థింక్ అ బ్లెస్సింగ్, అంతే అండి. చంద్రబాబు నాయుడు గారు ఒక బ్లెస్సింగ్, అటు తెలుగు ప్రజలకు కావచ్చు, నాకు తెలిసైతే ఐ బిలీవ్ అక్రాస్ ది వరల్డ్ యూ హ్యావ్ ఫ్యాన్స్ ఫర్ హిమ్, ఫర్ హిజ్ వర్క్. నేను ఆయన వర్క్కి, ఆయన ఎన్ని మాటలైనా ఆయన పట్టించుకోరు, ఆయన ఏం చెయ్యాలో అది చేస్తారు అంతే. సో ఐ థింక్ మీరు ఇందాక అన్నట్టుగా 5 years, అనదర్ 5 years అండ్ లాంగింగ్ టు సీ మచ్ మోర్ ఇయర్స్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇవాళ రోజున ఒక 30 ఏళ్ళు వెనక్కిపోయినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో చూసాం. సో మళ్ళీ మిగతా రాష్ట్రాలతోటి పోటీ పడాలి. యావత్ ప్రపంచంలోనే, ఒక దేశమేనా అనట్లేదు, యావత్ ప్రపంచంలోనే యాజ్ వీ హ్యాడ్ హైదరాబాద్ పుట్ అప్ దెన్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ వాజ్ అ స్పాట్ ఫర్ ఎవ్రీబడి అక్రాస్ ద వరల్డ్. అలాంటి ఒక పరిస్థితి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రావాలని చెప్పైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.